హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సుయోజ్ కాల్వ చరిత్ర మరియు అవలోకనం, ఏ కంప్లీట్ గ్లాన్స్ ఆఫ్ సుయోజ్ కెనాల్, దీని గురించి ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే రీసెంట్గా మీరు ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఏ వార్తల్లో చూసినా ఇదే హాట్ టాపిక్గా ఉండే మార్చ్ మంత్ ఎండింగ్లో సుయోజ్ కెనాల్లో ఎవర్ గివెన్ అనే భారీ నౌక అడ్డంగా చిక్కుకుపోయి వ్యాపారానికి, అంటే వర్తక వ్యాపారానికి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి తీవ్ర అంతరాయం కలిగించిందని. దాదాపు ఇందులో ఆల్మోస్ట్ 25,000 కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ ఇది అడ్డంగా చిక్కుకపోవడం వల్ల దాదాపు రోజుకు సగటున 70,000 కోట్ల నుంచి 70,000 కోట్ల నష్టం వచ్చిందని రీసెంట్గా మనకు వార్తలు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ వారం నుంచి ఒక 10 రోజుల వరకు అది అలాగే అడ్డంగా ఇరుక్కుపోవడం వల్ల వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలిగింది. ఎట్టకేలకు అది చివరిగా కదిలింది. దీని పట్ల ఈజిప్ట్ గవర్నమెంట్ ఆ ఎవర్ గివెన్ అనే నౌక పైన 1,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కూడా కేసు వేసింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది కరెంట్ అఫైర్స్లో ఒక ముఖ్యమైన టాపిక్గా మారింది ఇటీవల. మీరు చూసినట్లయితే ఇప్పుడు రానున్న జరగబోయే ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ భాగంలోనైనా కానివ్వండి, జాగ్రఫీ, వర్తక వ్యాపార అంశాలలోనైనా కానివ్వండి, దీని నుంచి బిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏ కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో భాగంగా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హిస్టరీ గురించి, దీని బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. ఈజిప్ట్ గుండా ప్రధాన షిప్పింగ్ లేన్ అయిన సుయజ్ కాలువ మధ్యధరా సముద్రాన్ని అండ్ అలాగే ఎర్ర సముద్రం యొక్క ఉత్తర శాఖ అయిన సుయజ్ గల్ఫ్తో కలుపుతుంది. ఇది అధికారికంగా నవంబర్ 1869లో ప్రారంభించబడింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నవంబర్ 1869లో ప్రారంభించబడింది. 1869 మీ అందరికీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్. 1869 చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. రైట్, నెక్స్ట్ నెపోలియన్ ప్రణాళిక. నెపోలియన్ బోనాపార్టీ మీ అందరికీ తెలిసిందే. ఈయన ఒక డిక్టేటర్, చాలా ఫేమస్ పర్సన్. 1700వ చివరలో నెపోలియన్ బోనాపార్టీ ఈజిప్ట్కి యాత్ర నిర్వహించినప్పుడు, అంటే 1769 ఆగస్ట్ 15న ఆయన జన్మిస్తాడు. 1700 చివర్లో, అంటే 18th సెంచరీ చివర్లలో, 1790s అట్లా యాత్ర నిర్వహించినప్పుడు కాలువ నిర్మాణానికి మొదట ఆధునిక ప్రయత్నాలు చేశాడు. అంటే అప్పట్లో ఆధునిక ప్రయత్నాలు వచ్చాయి. సుయోజక ఇస్తమస్ మీద ఫ్రెంచ్ నియంత్రిత కాలువను నిర్మించడం వలన బ్రిటిష్ వారికి వాణిజ్య సమస్యలు వస్తాయని అతడు నమ్మాడు. ఎందుకంటే వారు ఫ్రాన్స్కి బకాయిలు చెల్లించవలసి ఉంటుంది, లేదా భూమిపై లేదా ఆఫ్రికా యొక్క దక్షిణ భాగం చుట్టూ వస్తువులను పంపడం కొనసాగించాలి. రైట్, ఇక్కడ నెపోలియన్ కాలువ ప్రణాళిక కోసం అధ్యయనాలు 1799లో ప్రారంభమయ్యాయి. అంటే మొదటగా మనం ఇప్పుడు చూస్తున్న ఈ సుయోజ్ కాలువ యొక్క నూతన ప్రణాళిక అధ్యయనాలు 1799లో ప్రారంభమయ్యాయి. ఈ కాలువ అనేది ఒకటి నిర్మించాలని చెప్పేసి. కానీ కొలతలో తప్పుగా లెక్కించడం, మధ్యధరా మరియు ఎర్ర సముద్రాల మధ్య సముద్ర మట్టాలు చాలా భిన్నంగా ఉన్నట్లు చూపించాయి. వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్ చాలా కొన్ని తప్పులు వచ్చాయన్నమాట. ఇది నైలు డెల్టాకు వరదలు వస్తాయనే భయాన్ని కలిగించింది. వీళ్ళు వేసిన తప్పు క్యాలిక్యులేషన్ వల్ల నైలు డెల్టాకు వరదలు వస్తాయనే భయం కూడా అప్పట్లో ఏర్పడింది. ఆ తర్వాత యూనివర్సల్ సుయజ్ షిప్ కెనాల్ కంపెనీ, వీరు 1800 ఆ టైంలో, ఆ మధ్యలో ఒక ఫ్రెంచ్ దౌత్యవేత్త మరియు ఇంజనీర్ ఫెర్డినాండ్ డి లెస్సేప్స్ ఈజిప్ట్ వైస్రాయ్ సైడ్స్ పాషాను కాలువ నిర్మాణానికి సహకరించమని ఒప్పించడానికి తదుపరి ప్రయత్నం జరిగింది. 1799లో నెపోలియన్ బోనాపార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అప్పటి ఒక ఫ్రెంచ్ దౌత్యవేత్త మరియు ఇంజనీర్ అయిన ఫెర్డినాండ్ డి లెస్సేప్స్ ఈయన ఏం చేసిందంటే ఈజిప్ట్ వైస్రాయ్కి సైడ్స్ పాషాన్ కాలువ నిర్మాణానికి సహకరించమని, మీరు హెల్ప్ చేయాలని చెప్పి ఒప్పించడానికి తదుపరి ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత 1859లో యూనివర్సల్ సూయజ్ షిప్ కెనాల్ కంపెనీ ఏర్పడింది. ఆ తర్వాత యూనివర్సల్ సూయజ్ షిప్ కెనాల్ కంపెనీ ఏర్పడింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈజిప్ట్ ప్రభుత్వం నియంత్రణను తీసుకునేటప్పుడు కాలువ నిర్మాణాన్ని ప్రారంభించి 99 సంవత్సరాల పాటు నిర్వహించడానికి హక్కు ఇవ్వబడింది. వీళ్ళకి 99 ఇయర్స్ వరకు హక్కు కూడా ఇవ్వబడింది అన్నమాట. అలాగే దాని స్థాపనలో యూనివర్సల్ సూయజ్ షిప్ కెనాల్ కంపెనీ ఫ్రెంచ్ మరియు ఈజిప్ట్ ప్రయోజనాలకు చెందినది. రైట్. తర్వాత సూయజ్ కాలువ నిర్మాణం అధికారికంగా ఏప్రిల్ 25, 1859 నెక్స్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ తర్వాత ప్రారంభమైంది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 1859 ఏప్రిల్ 25. పిక్స్ మరియు పారాలను ఉపయోగించి తక్కువ వేతనంతో కూడిన ఈజిప్ట్ శ్రమలు ప్రారంభం తవ్వకాన్ని చాలా నెమ్మదిగా మరియు శ్రమతో కూడుకున్నవి. ఇది చివరికి ఆవిరి మరియు బొగ్గుతో నడిచే యంత్రాల కోసం వదిలివేయబడింది. అది త్వరగా పని పూర్తి చేసింది. ఆ టైంలో కేవలం శ్రామికుల శ్రమపైనే ఆధారపడి వచ్చింది. కాకపోతే పనులు స్లోగా అవుతున్నాయని చెప్పేసి ఆ టైంలోనే ఆవిరి మరియు బొగ్గుతో నడిచే యంత్రాలు వచ్చాయి. ఆవిరి యంత్రాలు, బొగ్గుతో నడిచే యంత్రాలు, మర యంత్రాలు వచ్చాయి. అవి కొంచెం స్పీడ్గా వర్క్ చేయడంతో పని త్వరగా పూర్తి చేస్తూ పని అనేది స్పీడ్గా అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఇది 10 సంవత్సరాల తర్వాత నవంబర్ 17, 1869 100 మిలియన్ల వ్యయంతో ప్రారంభించబడింది. దాదాపు ఆల్మోస్ట్ ఏప్రిల్ 25న స్టార్ట్ చేస్తే 1859లో నవంబర్ 17, 1869 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. అప్పట్లో దీనికి 100 మిలియన్ల వ్యయం అంటే 100 మిలియన్లు ఖర్చు పెట్టారట ఈ సూయజ్ కెనాల్ కోసం. రైట్. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావం. నిజంగా అనేది చాలా ప్రభావం చూపెట్టింది ప్రపంచ వాణిజ్యం పైన ఈ సూయజ్ కెనాల్ అనేది. రికార్డు సమయంలో ప్రపంచవ్యాప్తంగా వస్తువులు తరలించడంతో సూయజ్ కాలువ ప్రపంచ వాణిజ్యంపై గణనీయంగా ప్రభావాన్ని చూపెట్టింది. అలాగే దీని ప్రారంభ పరిమాణం స్టార్టింగ్లో దీన్ని నిర్మించినప్పుడు 25 అడుగులు అంటే 7.6 మీటర్ల లోతు, దిగువన 72 అడుగులు అంటే 22 మీటర్ల వెడల్పు మరియు పై భాగంలో 200 అడుగుల నుండి 300 అడుగుల అంటే 61 నుంచి 91 మీటర్ల వెడల్పు ఉండేది స్టార్టింగ్లో. అవి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 1875లో సూయజ్ కాలువ యాజమాన్యంలోని తన వాటాలను యునైటెడ్ కింగ్డమ్ యూకే, ఇంగ్లాండ్కు విక్రయించడానికి ఈజిప్ట్ బలవంతం చేసింది. అంటే సూయజ్ కాలువ యాజమాన్యంలోని తన వాటాలను యూకేకి విక్రయించడానికి ఈజిప్ట్ బలవంతం పెట్టింది. ఏదేమైనా 1888లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశం ఏ దేశం నుండి వచ్చిన అన్ని నౌకలకు ఈ కాలువను అందుబాటులోకి తెచ్చింది. రైట్. 1888కి ముందు ఇలా లేదండి. 1888 తర్వాతనే ఒక అంతర్జాతీయ సమావేశం ఏర్పాటయ్యాక ప్రపంచంలో ఏ దేశం నుండి వచ్చిన నౌకైనా సరే అన్ని నౌకలను ఈ కాలువను అందుబాటులో తెచ్చింది. అంటే ఏ నౌకైనా సరే దీని గుండా వెళ్ళొచ్చు అన్నమాట, ట్యాక్స్ పే చేసి. ఉపయోగం మరియు నియంత్రణపై విభేదాలు చూద్దాం. సూయజ్ కాలువ వాడకం మరియు నియంత్రణపై కొన్ని విభేదాలు తలెత్తాయి. అవేందో చూద్దాం. ఫస్ట్, 1936లో సూయజ్ కెనాల్ జోన్లో సైనిక దళాలను నిర్వహించడానికి మరియు ఎంట్రీ పాయింట్లను నియంత్రించే హక్కు యునైటెడ్ కింగ్డమ్కి ఇవ్వబడింది. ఇంగ్లాండ్కి ఇవ్వబడిందట ఈ నియంత్రించే హక్కు. అలాగే 1854లో చూద్దాం. ఈజిప్ట్ మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకేకు 7 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ఫలితంగా కాల్వ ప్రాంతం నుండి బ్రిటిష్ దళాలు ఉపసంహరించబడ్డాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరియు ఈజిప్ట్ పూర్వపు బ్రిటిష్ సంస్థాపనాలను నియంత్రించడానికి అనుమతించింది. అలాగే 1948 చూద్దాం. ఇజ్రాయెల్ ఏర్పడడంతో 1948 ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చింది అనుకోండి. ఆ టైంలో ఏర్పడడంతో ఈజిప్ట్ ప్రభుత్వం దేశం నుంచి ఓడలు రావడం మరియు వెళ్ళడం ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇజ్రాయెల్ ఏర్పడడంతో ఏమైందంటే ఈజిప్ట్ ప్రభుత్వం దేశం నుండి ఓడలు రావడం మరియు వెళ్ళడం ద్వారా కాలువను ఉపయోగించడం నిషేధించింది అన్నట్టు 1948లో. ఇలా చాలా పరిణామాలు జరిగాయి. తర్వాత సూయజ్ సంక్షోభం. జూలై 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాజర్
యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ నిధుల నుండి మద్దతును ఉపసంహరించుకున్న తర్వాత ఆస్వాన్ ఐ డ్యామ్కు ఆర్థిక సహాయం చేయడానికి దేశం కాలువను జాతీయం చేస్తున్నట్టు ప్రకటించింది. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జూలై 1956లో జాతీయం చేసిందట ఈ కాలువను. అర్థమైందా? అలాగే అదే సంవత్సరం అక్టోబర్ 29న 1956లోనే ఇజ్రాయెల్ ఈజిప్ట్పై దాడి చేసింది మరియు 2 రోజుల తర్వాత బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కాలువ గుండా వెళ్ళడం ఉచితం అనే కారణంతో అనుసరించింది. ఇజ్రాయెల్ ఈజిప్ట్ పైన దాడి చేసింది అక్టోబర్ 29న. దాని ఫలితంగా 2 రోజుల తర్వాత బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ కాలువ గుండా వెళ్ళడం ఉచితం అనే కారణంతో అనుసరించింది. ప్రతీకారంగా ఈజిప్ట్ ఉద్దేశపూర్వకంగా 40 నౌకలను ముంచి కాలువను అడ్డుకుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే సోవియట్ యూనియన్ ఈజిప్టుకు సైనిక పరంగా మద్దతు ఇస్తుంది. సోవియట్ యూనియన్ అంటే రష్యా, మీకు తెలిసే ఉంటుంది. ఈజిప్టుకు సైనిక పరంగా మద్దతు ఇస్తుంది. చివరికి సుయోజ్ సంక్షోభం ఐక్యరాజ్యసమితి చర్చల కాల్పుల విరామతో ముగిసింది. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంలో ఇవి ముగిసాయన్నమాట. ఇవి నెక్స్ట్, ఎ ట్రూస్ అండ్ లెటర్ ఈజిప్ట్ టేక్స్ కంట్రోల్. ఎ ట్రూస్ అండ్ లెటర్ ఈజిప్ట్ టేక్స్ కంట్రోల్. ఇది చూద్దాం ఏందో. నవంబర్ 1956లో ఐక్యరాజ్యసమితి 4 దేశాల మధ్య సంధి ఏర్పాట్లు చేయడంతో సుయోజ్ సంక్షోభం ముగిసింది. మునిగిపోయిన నౌకలను తొలగించినప్పుడు సుయోజ్ కాల్వ 1957 మార్చిలో తిరిగి ప్రారంభింపబడింది. అంటే మళ్ళీ పునః ప్రారంభింపబడింది అన్నమాట. ఆ టైంలో 1956లో జరిగిన ఆ కాల్పులలో అది తాత్కాలికంగా మూసివేసి 1957 మార్చిలో మళ్ళీ తిరిగి ప్రారంభింపబడింది ఐక్యరాజ్యసమితి జోక్యంతో. రైట్, ఇక్కడ అలాగే 1960 మరియు 70లలో ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ మధ్య విభేదాల కారణంగా సుయోజ్ కాల్వ చాలాసార్లు మూసివేయబడింది. 1967లో 6 రోజుల యుద్ధం తర్వాత కాలువలో ప్రయాణిస్తున్న 14 నౌకలు చిక్కుకుపోయి మరియు 1975 వరకు బయలుదేరలేదు. 67లో 6 రోజుల యుద్ధం తర్వాత కాలువలో ప్రయాణిస్తున్న 14 నౌకలు చిక్కుకుపోయాయి మరియు 1975 వరకు బయలుదేరలేదు. ఎందుకంటే కాలువ యొక్క 2 చివరలను కాలువకు ఇరువైపులా మునిగిపోయిన పడవలు అడ్డుకున్నాయి. కొన్నేళ్లుగా వాటిపై పేరుకపోయిన ఎడారి ఇసుకకు వారు ఎల్లో ప్లీట్గా ప్రసిద్ధి చెందారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎల్లో ప్లీట్, ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ 1962లో ఈజిప్ట్ దాని అసలు యజమానులకు యూనివర్సల్ సుయోజ్ షిప్ కెనాల్ కంపెనీ కాలువ కోసం తుది చెల్లింపులు చేసింది మరియు దేశం సుయోజ్ కాలువపై పూర్తి నియంత్రణను తీసుకుంది. రైట్, ఈజిప్ట్ అనేది పూర్తి నియంత్రణ తీసుకుంది 1962లో, గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత 101 మైళ్ళ పొడవు మరియు 984 అడుగుల వెడల్పు. ప్రజెంట్ మనం చూస్తున్న సుయోజ్ కెనాల్ యొక్క పొడవు వెడల్పు ప్రజెంట్ ఇవి. స్టార్టింగ్లో తక్కువ కొలతలు ఉండే, తక్కువ లోతుండే, బట్ ఇప్పుడు పెంచారు. ఎందుకంటే దాని గుండా అతి భారీ నౌకలు వెళ్తున్నాయి కాబట్టి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది. ఎందుకంటే 100 ఏళ్ళ కింద ఉన్న వ్యాపారం ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి చాలా అవసరాలు ఉంటాయి. దాని గుండా ఎక్కువ చమురు మాత్రమే వెళ్తుంది ఎక్కువ మొత్తంలో. మన ఇండియాకి ఈ క్రూడ్ ఆయిల్ వస్తుందంటే కారణం సుయోజ్ కెనాలే, దాని గుండానే వస్తుంది. రైట్, నేడు సుయోజ్ కాలువను సుయోజ్ కెనాల్ అథారిటీ నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సుయోజ్ కెనాల్ అథారిటీ, SCA అంటారు. ఈ కాలువ 101 మైళ్ళు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 163 కిలోమీటర్లు పొడవు మరియు 984 అడుగులు అంటే 300 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది పాయింట్ సైడ్ వద్ద మధ్యధరా సముద్రంలో ప్రారంభమవుతుంది. ఈజిప్టులోని ఇస్మాయిలియా గుండా ప్రవహిస్తుంది మరియు సుయోజ్ గల్ఫ్లోని సుయోజ్ వద్ద ముగుస్తుంది. దాని పడమటి ఒడ్డుకు సమాంతరంగా నడుస్తున్న రైల్ రోడ్ కూడా ఉంటుంది. రైట్, సుయోజ్ కాలువ 62 అడుగులు అంటే 19 మీటర్లు లేదా 2,10,000 డెడ్ వెయిట్ టన్నుల నిలువు ఎత్తు అంటే చిత్తుతో ఓడలను ఉంచగలదు. 2,10,000 డెడ్ వెయిట్ టన్నుల నిలువు ఎత్తు
చాలా ఎక్కువ మొత్తం ఇది. సుయోజ్ కాలువలో ఎక్కువ భాగం 2 నౌకలు పక్కకు వెళ్ళేంత వెడల్పు లేదు. అంటే పక్కకే 2 నౌకలు వెళ్ళేంత వెడల్పు లేదు అంటే, కాబట్టి ఒక నౌక వెళ్ళిన తర్వాతే మరొక నౌక వెళ్ళే వెసులుబాటు ఉంది ఇక్కడ. దీనికి అనుగుణంగా ఒక షిప్పింగ్ లేన్ మరియు అనేక ప్రయాణిస్తున్న బేలు ఉన్నాయి. ఇక్కడ ఓడలు ఇతరులు ప్రయాణించే వరకు వేచి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఓడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఓడ వెళ్తుంది, 2 వెళ్తే క్రాష్ అయిపోతుంది, అక్కడనే చిక్కకపోతే మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోవాల్సి వస్తుంది, మొన్న ఆగిపోయినట్టు. రైట్, ఇక్కడ సుయేజ్ కాలువ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం కోసం రవాణా సమయాన్ని నాటకీయంగా తగ్గించడంతో పాటు సుయేజ్ కాలువ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన జల మార్గాలలో ఒకటి. ప్రపంచంలో ఉన్న జల రవాణా మార్గాలలో సుయేజ్ కాలువ మొదటి వరుసలో ఉంటుంది, ఒకటి అన్నట్టు. ఎందుకంటే ఇది ప్రపంచంలో షిప్పింగ్ ట్రాఫిక్లో 80%కి మద్దతు ఇస్తుంది. రైట్, ఇక్కడ షిప్పింగ్ ట్రాఫిక్లో 8%కి మద్దతు ఇస్తుంది. రోజు దాదాపు 50 పెద్ద నౌకలు కూడా కాలువ గుండా వెళ్తున్నాయి. రైట్, ఇరుకైన వెడల్పు కారణంగా కాలువను ముఖ్యమైన భౌగోళిక చోక్ పాయింట్గా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సులభంగా నిరోధించబడవచ్చు మరియు ఈ వాణిజ్య ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ఎందుకంటే పొడవు పర్లేదు, వెడల్పు తక్కువగా ఉంది, 300 మీటర్సే, 984 అడుగులు. ఎందుకంటే ఒక 300 మీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ నౌక వెళ్తే, అంటే 300 మీటర్స్ కంటే ఎక్కువ వెడల్పు ఉన్న నౌక వెళ్తే ఇరుకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం స్లోగా ప్రయాణిస్తాయి ఇందులో నౌకలు. అలాగే సుయేజ్ కాలువ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఒక సమయంలో పెద్ద మరియు ఎక్కువ నౌకలను ప్రయాణించడానికి వీలుగా కాలువను వెడల్పు చేయడానికి మరియు లోతుగా చేయడానికి ఒక ప్రాజెక్ట్ కలిగి ఉన్నాయి. అంటే ఇది ఎప్పటికీ 101 మైళ్ళ పొడవు 300 మీటర్ల వెడల్పుతోనే ఉండదు. భవిష్యత్తులో దీన్ని పొడవు అండ్ వెడల్పు లోతు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పటివరకు మనము సుయేజ్ కాలువ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఇంపార్టెన్స్, దానిలో జరిగిన యుద్ధాలు, కాల్పులు, ఒప్పందాలు, వాటి గురించి మాట్లాడుకున్నాం. రైట్, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, ముఖ్యాంశాలు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ చూసినట్టయితే సుయేజ్ కాలువ 101 మైళ్ళ పొడవు అంటే 163 కిలోమీటర్ల పొడవు మరియు 984 అడుగుల వెడల్పు అంటే 300 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. రైట్, ఈజిప్ట్లో ఉన్న సుయేజ్ కాలువ ఐరోపా మరియు ఆసియాలను కలుపుతుంది. సుయేజ్ కాలువ ఆసియా మరియు ఐరోపాలను కలుపుతుంది. సుయేజ్ కాలువను మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రం కలుపుతూ 1859 మరియు 1869 మధ్య నిర్మించారు. 10 years పట్టింది దీన్ని నిర్మించడానికి. అలాగే ఈ కాలువ ఈజిప్టుకు చెందిన సుయేజ్ కెనాల్ అథారిటీ చే నిర్వహించబడుతుంది. SCA అంటాం, సంక్షిప్తంగా సుయేజ్ కెనాల్ అథారిటీ, గుర్తుపెట్టుకోండి, చే నిర్వహింపబడుతుంది. రైట్, అట్లాంటిక్ మహాసముద్రం, అలాగే హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషియన్ మరియు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంతో కలిపే సుయేజ్ కాలువ ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్. పైన పేర్కొన్న మహాసముద్రాల నుండి ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు దూరం అంటే దాదాపు 7,000 కిలోమీటర్లు సుయేజ్ కాలువ ద్వారా తగ్గించబడింది. 1869కి ముందు అంటే దీంట్లో రవాణా స్టార్ట్ కాక ముందు వరకు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళి ఇండియాకి రావాలా, మన ఆసియా దేశాలకు రావాలా. దాదాపు 7,000 కిలోమీటర్ల మేర తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సుయేజ్ కాలువ యొక్క ఇంపార్టెన్స్ ఏందో. అంత దూరం ప్రయాణించడం తగ్గింది. రైట్, ఈ కాలువ జూన్ 1975కి ముందు 8 సంవత్సరాలు మూసివేయబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాలు మూసివేయబడడం ఫస్ట్ టైం. తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మూసివేయబడలేదు. తర్వాత పశ్చిమ మరియు తూర్పు మధ్య వార్షిక వాణిజ్యంలో 10% ఈ జలమార్గం గుండా వెళ్తుంది. రోజుకు సగటున 50 నౌకల ద్వారా ఈ మార్గం ద్వారా $59.5 బిలియన్ విలువైన వస్తువులను తీసుకెళ్తాయి. ఈ జలమార్గం ద్వారా ఓడలు, ముఖ్యంగా ముడి చమురు
మరియు ఇతర ప్రధాన వస్తువులను అంటే మన ఆసియా దేశాలకు రవాణా చేస్తాయి. ఇటీవల ఇది ఇంపార్టెంట్. ఇటీవల ఎవర్ గివెన్ నౌక ఈ కాలువలో అంటే ఆ కాలువలో చిక్కుకుపోయింది. దాదాపు 400 మీటర్ల పొడవు ఆ నౌక 200 మీటర్ల వెడల్పుతో ఉన్న కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది. స్ట్రైట్గా వెళ్ళేది, అక్కడ ఉన్న ఈదురుగాలుపులు తుఫాన్ తుఫాన్ ఆ ప్రభావం వల్ల అది అడ్డంగా అంటే కొంచెం పొడవుగా వెళ్తున్న నౌక అడ్డం తిరిగి అడ్డంగా చిక్కుకుపోయింది. దానివల్ల దాదాపు 10 రోజులు అంతరాయం. 1967లో ఈజిప్టు, సిరియా, జోర్డాన్ల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఆ యుద్ధం 6 రోజులు కొనసాగింది. ఫలితంగా 6 డే వార్గా చరిత్రలో 6 డే వార్గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. గుర్తుపెట్టుకోండి, 6 డే వార్. ఆ సమయంలో ఇరు పక్షాల నడుమ కాల్పులు జరిగాయి. ఆ యుద్ధం కారణంగా సూయజ్ కాలువ రాకపోకలు మనం చెప్పుకున్నట్టు 8 ఏళ్ళు స్తంభించాయి. రైట్. దీంతో మనకు సూయజ్ కాలువ యొక్క కంప్లీట్ గ్లాన్స్ని నేను ఈ వీడియోలో అందించడం జరిగింది. రైట్. దీనికి సంబంధించిన ముఖ్యమైన కీ పాయింట్స్ అలాగే ముఖ్యమైన అంశాలను మాత్రమే చర్చించడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.